శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగం యం వందే విష్ణుం భోభయహరం సర్వలోకైకనాథం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. భీష్ముడు అడిగేటటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు, భీష్ముని యొక్క అనేక సందేహాలకు సమాధానం చెప్తూ ఉన్నాడు అపులశ్చ బ్రహ్మ. భీష్ముడు అడుగుతున్నాడు, సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మదేవుడు పుష్కర క్షేత్రంలో యజ్ఞం చేశాడు కదా, ఆ సందర్భంగా జరిగినటువంటి విశేషాలను చెప్పండి. అలాగే ఆ యజ్ఞాన్ని చేయించటంలో, ఆ యజ్ఞాన్ని చేసినటువంటి ఋత్విక్కులు ఎవరు, అక్కడ ఉన్నటువంటి వారికి ఏవి దక్షిణలు ఇచ్చారు అంటే సాక్షాత్తు బ్రహ్మగారు కూడా దక్షిణలు ఇవ్వాలా, బ్రహ్మగారు ఇస్తే కనుక ఎటువంటి దక్షిణలు ఇచ్చారు అని చెప్పి అడిగిన తర్వాత ఆ పులశ్చ బ్రహ్మ చెప్తూ ఉన్నారు. బ్రహ్మగారు స్వయంభూ మన్వంతరంలో ప్రజాపతులందరికీ కూడా ఆ సృష్టి చేసేటటువంటి బాధ్యతలను అప్పచెప్పి పుష్కర క్షేత్రానికి వెళ్ళి యజ్ఞానికి కావలసినటువంటి సంభారాలన్నింటినీ కూడా సమకూర్చుకుని యజ్ఞశాలలోనికి ప్రవేశించారు. ఇంకా అక్కడ వచ్చినటువంటి ఆ అశేషమైనటువంటి దేవతలు, అలాగే త్రిమూర్తులు మొదలైనటువంటి వారందరికీ కూడా వారు కూర్చోవటానికి వారికి ఆసనాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇంకా మొత్తంగా 16 మంది ఋత్విజులు ఈ యజ్ఞాన్ని చేయటానికి వస్తే 4 ప్రధానంగా యజ్ఞానికి నిర్వాహకులు ఉంటారు. వాళ్ళు ఎవరంటే హోత, ఉద్గాత, బ్రహ్మ, ఆధ్వర్యుడు. ఇక్కడ బ్రహ్మ అంటే మళ్ళీ బ్రహ్మగారు కాదు, ఆ కార్యాన్ని నిర్వర్తించేటటువంటి వ్యక్తిని బ్రహ్మ అని చెప్పి అంటారు. మళ్ళీ ఈ 4 కూడా ఒక్కొక్కరికి 3 చొప్పున వారికి పరివారం ఉంటారు. ఇక్కడ బ్రహ్మదేవుడు మొత్తం ఆయన సృష్టించినటువంటివి 360 యజ్ఞాలు. ఈ 360 యజ్ఞాలు కూడా అక్కడ నిర్వహించబడ్డాయి. ఈ 360 యజ్ఞాలని కూడా అక్కడ ఒకళ్ళే, అంటే ఎవరైతే ప్రారంభించారో వారే ఈ 360 యజ్ఞాలని కూడా నిర్వహించారు. ఇందులో బ్రహ్మగారి స్థానాన్ని నారదుడు, హోత స్థానాన్ని దేవగర్భుడు, అగ్నిధ్రుని స్థానాన్ని దేవలుడు, బ్రహ్మణాచంపి స్థానాన్ని గౌతముడు వారు నిర్వహిస్తే, ఆంగీరసుడు, ఉద్గాత, పులహుడు, ప్రత్యుద్గాత, నారాయణుడు, ప్రతిహర్త, సుబ్రహ్మణ్యుడు ఒక పరివారంగా, భృగువు, మైత్రావనుడు, వశిష్ఠుడు, చవనుడు, గ్రావస్తు, క్రతువు, అలాగే ముని అచ్చావకుడు మరొక పరివారంగా, ఇంకా బృహస్పతి, వేష్ట, శంససాయనుడు, ఉన్నేత, అలాగే ధర్యుడు, వీళ్ళందరూ కూడా ఒక బృందంలో, భారద్వాజుడు, వేదసురుడు, మరొక 10 మంది ఆధ్వర్యుల యొక్క సమక్షంలో గండి, ముని, మార్కండే ఋషి, శిష్య బంధు సమేతంగా వీరందరూ కూడా రాత్రింబవళ్ళు ఈ యజ్ఞకర్మను నిర్వహించారు. ఇలా బ్రహ్మగారు ఈ యజ్ఞమంతా కూడా నిర్వహించిన తర్వాత
ఆయన ఒక్కొక్క అంటే తూర్పు దిక్కున ఒకరికి, పశ్చిమ దిక్కున ఒకరికి, ఉత్తర దిక్కున ఒకరికి, దక్షిణ దిక్కున ఒకరికి, ఇలా వారందరికీ కూడా ఆ లోకాల పర్యంతం ఉన్నటువంటి, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి లోకాల పర్యంతం కూడా దక్షిణలు సమర్పించారు. అలాగే అక్కడ వచ్చినటువంటి వారికి, ఆ యజ్ఞాన్ని నిర్వహించినటువంటి వారికి ధేనువుల్ని సమర్పించారు. ఆ తర్వాత వాళ్ళకి గ్రామాలు దక్షిణగా ఇవ్వబడ్డాయి. అలాగే వారి యొక్క ఇచ్ఛానుసారం యజ్ఞ పారితోషికాన్ని కూడా వారికి ఇవ్వటం జరిగింది బ్రహ్మదేవుడు. అంటే చేసినది ఎవరైనా, బ్రహ్మదేవుడైనా, సాక్షాత్తు నారాయణుడైనా, ఎవరైనా సరే ఒక కార్యాన్ని నిర్వహించినప్పుడు దక్షిణ ఇవ్వటం అనేటటువంటిది పరిపాటి అనేటటువంటి విషయం ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. దాని తర్వాత యజ్ఞమంతా కూడా పూర్తయిన తర్వాత అవబృధ స్నానం చేస్తారు. ఆ అవబృధ స్నానాన్ని చేసిన తర్వాత ఆయన శ్రీహరిని పిలిచి, నీ వలన చక్కబెట్టవలసినటువంటి కార్యక్రమం ఒకటి ఉంది. నీ పలుకు అమృతప్రాయం. నువ్వు మధురంగా మాట్లాడటం, అలాగే సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడటం, స్నేహపూర్వకంగా మాట్లాడటం, అలాగే నువ్వు మాట్లాడేటటువంటి మాటల వలన ఎదుటివారిలో ఎటువంటి ఏ రకంగా కూడా క్రోధం అనేటటువంటిది ఉద్భవించదు. వారు శాంతిస్తారు. నువ్వు సావిత్రీదేవిని, అంటే సరస్వతీదేవిని రావటంలో ఆలస్యమైపోయింది. ఆవిడ చాలా క్రోధంగా ఉంది. అందువల్ల ఆవిడని స్వాంతనపరిచేటటువంటి కార్యక్రమాన్ని నువ్వు చేపట్టవలసింది అని చెప్పి బ్రహ్మదేవుడు అడగ్గా, వెంటనే విష్ణువు లక్ష్మీదేవిని కూడి ఆ సావిత్రీదేవికి, సరస్వతీదేవి దగ్గరికి వచ్చాట. తన దగ్గరికి వస్తున్నటువంటి ఆ లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా చూసినటువంటి సరస్వతీదేవి ఆశ్చర్యపోతుంటే సరస్వతీదేవికి నమస్కరించాట ఆ నారాయణుడు. ఆ తర్వాత ఆవిడ యొక్క కోపాన్ని ఉపశమింపజేసిన తర్వాత ఆవిడ అంతకుముందే అందరినీ శపించి అక్కడి నుంచి వెళ్ళిపోవటం, మళ్ళీ శ్రీహరి యొక్క ఈ చొరవ వలన మళ్ళీ తిరిగి రావటం వలన ఆవిడ, ఎందుకు ఇలాగా మీరే నాకు ఎదురుగా వస్తున్నారు, నేను చేయవలసినటువంటి పని ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి ఆవిడ అడగ్గా యజ్ఞం అంతా కూడా పూర్తి కావచ్చింది. నువ్వు కనుక లేకపోతే అది అసంపూర్తి అవుతుంది. కాబట్టి నా పట్ల ఏ రకమైనటువంటి గౌరవభావం ఉన్నా కూడా దయచేసి ఆ యజ్ఞ ప్రదేశానికి రా అని చెప్పి ఆ సరస్వతీదేవి యొక్క పాదాలని తాకి ఆ పరమాత్మ అడిగట. వెంటనే ఆవిడ బయలుదేరటానికి సిద్ధపడింది అనగానే పరమేశ్వరుడు కూడా సతీ సమేతంగా పార్వతీదేవితో సహా అక్కడికి చేరుకుని సరస్వతీదేవి యొక్క చేతిని ఒకవైపు ఆ రమ, మరొక వైపు ఉమ ఇద్దరు కూడా పట్టుకుని వారిద్దరు కూడా ఆవిడని తీసుకొచ్చి బ్రహ్మగారి యొక్క సన్నిధిలో నిలబెట్టగానే బ్రహ్మగారి పక్కనే ఉన్నటువంటి గాయత్రి వెంటనే ఆ సరస్వతీదేవికి నమస్కారం చేయగానే ఈవిడ ఆవిడని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని, నువ్వు ఎప్పుడూ కూడా బ్రహ్మగారికి ఎడమ వైపునే ఉండు, నేను ఎప్పుడూ కూడా కుడివైపున ఉంటాను. సృష్టి జరుగుతున్నంతసేపు కూడా నేను అలాగే నీవు ఇద్దరం కూడా బ్రహ్మగారికి కుడి ఎడమలుగా ఉండవలసిందే. అందువల్ల
ఇంతకుముందు నేనేదో క్రోధంతో శపించానని కానీ వీటన్నిటినీ కూడా మనసులో పెట్టుకోకు అని చెప్పి ఆ సావిత్రీదేవి చెప్పగానే గాయత్రి కూడా నేను నీకు సోదరిని, నువ్వు ఎలా ఆజ్ఞాపిస్తే అలా నేను నడుచుకుంటాను, అలాగే నువ్వు ఎప్పుడు కూడా నిరంతరం నన్ను రక్షిస్తూ ఉండాలి అని చెప్పి ఆవిడ కూడా కోరుకున్న తర్వాత ఆ పుష్కరంలో బ్రహ్మదేవుడు వీరిద్దరితో సహా స్నానం చేసిన తర్వాత ఇంకా అప్పుడు ఈ శివకేశవులిద్దరిని కూడా చూస్తూ మీ ఇద్దరు కూడా ఈ భూమండలం మీద అన్ని తీర్థాల్లో కూడా అత్యంత పూజ్యనీయులు. మీ ఇద్దరూ లేనటువంటి తీర్థం ఏది కూడా పుణ్యత్వాన్ని పొందదు. అది లింగరూపమైనా విగ్రహ రూపమైనా ఏ తీర్థందైనా సరే, ఏ తీర్థంలో అయినా సరే మీ ఇద్దరికీ కూడా పూజలు జరగవలసిందే. ఇది బ్రహ్మగా నా ఆజ్ఞ. అలాగే ఎక్కడైతే మిమ్మల్ని పూజిస్తారో అక్కడ ఎటువంటి ఈతి బాధలు ఉండవు, రోగ బాధలు ఉండవు, ప్రజలకు ధనధాన్య సంపత్తులని కూడా కలుగుతాయని చెప్పి ఆ బ్రహ్మగారు చెప్పిన తర్వాత వెంటనే ఆ బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞకు, బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటలకు ఆ విష్ణువు వెంటనే ఒక అద్భుతమైనటువంటి స్తుతిని చేశారట. నమోస్త్వనంతాయ విశుద్ధ చేతసే స్వరూపరూపాయ సహస్రబాహవే సహస్రరశ్మి ప్రభవాయ వేధసే విశాలదేహాయ విశుద్ధ కర్మణి అంటూ సాక్షాత్తు విష్ణువు బ్రహ్మగారికి ఒక అద్భుతమైనటువంటి స్తుతిని చేసిన తర్వాత వెంటనే ఆ పరమేశ్వరుడు కూడా ఆ పరమేష్టి అయినటువంటి బ్రహ్మగారిని భక్తిపూర్వకంగా స్తుతిస్తూ నారాయణానంతరం రుద్రో భక్త్వా విరించినం తుష్ట్వాహ ప్రణతో భూత్వా బ్రహ్మణాం కమలోద్భవం అని ఆయన కూడా ఆ బ్రహ్మగారిని స్తుతించి సావిత్రి శాపదగ్ధోహం లింగం మే పతితం క్షితౌ ఇదానీం కురుమే శాంతిం త్రాహిమాం సహభార్యయా అంటూ ఆ రుద్రుడు కూడా బ్రహ్మగారిని స్తుతించిన తర్వాత బ్రహ్మగారు క్షేత్రముల యొక్క మహాత్మ్యాన్ని, క్షేత్రముల యొక్క గొప్పదనాన్ని చెప్తూ పుష్కరేహం సురశ్రేష్టో గయాయాం చ చతుర్ముఖ కన్యాకుబ్జే దేవగర్భో భృగుకక్షే పితామహ కావేర్యాం సృష్టికర్తా చ నందిపుర్యాం బృహస్పతి ప్రభాసే పద్మజన్మా చ వానర్యాం చ సురప్రియ అంటూ ఆయన ఏ క్షేత్రములో మనము భగవంతుణ్ణి ఆరాధించడం వల్ల మన పాపాలన్నింటినీ కూడా, మన దుష్కృతాలన్నింటినీ కూడా మనం తొలగించుకోగలుగుతామని చెప్పి చెప్తూ అనేకమైనటువంటి స్థానాల గురించి ఆయన చెప్పి ఈ స్థానాల్లో వేటిని దర్శించినా కూడా మానవుల యొక్క పాపాలన్నీ కూడా నశిస్తాయి. ఒకవేళ అన్నిటినీ కనుక సందర్శించగలిగితే సృష్టి జరిగినప్పుడు వారికి అనేకమైనటువంటి పుణ్యఫలాలు పొందటమే కాకుండా వాళ్ళు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అని చెప్పి బ్రహ్మగారు సాక్షాత్తుగా చెప్పారు అని చెప్పి చెప్పబడినటువంటి ఈ శ్లోకరాజాన్ని నేను ప్రత్యేకంగా మళ్ళీ దాన్ని ఆ శ్లోకరాజాన్ని మీకు అందిస్తాను మరొక వీడియో రూపంలో. ఇంక తర్వాత ఆ పుష్కరంలో ఎవరైతే సావిత్రి జపాన్ని చేసి తన యొక్క పత్నితో సహా పుష్కర జలంతో తర్పణాల్ని ఇస్తారో వాళ్ళు వేదాలన్నింటినీ కూడా పఠించినటువంటి వారితో సమానుడవుతారు. అలాగే ఈ పుష్కర జలంతో సంధ్యోపాసన కనుక చేసినట్లయితే కనుక అశ్వమేధయాగ ఫలితాన్ని పొందుతారు. అలాగే
ఆ పుష్కర తీర్థంలో చేసినటువంటి గాయత్రి మంత్రానికి, సంధ్యకు అంటే సంధ్యావందనమునకు విశేషమైనటువంటి ప్రాముఖ్యతను ఇస్తూ ఈ ప్రాంతంలో సంధ్యావందనాన్ని చేసుకునేటువంటి వారికి అనేకమైనటువంటి పాపాల నుండి, అనేకమైనటువంటి దుష్కర్మల నుండి వారికి శాపోపశమనం కలుగుతుంది. అలాగే ఈ పుష్కర క్షేత్రంలో వచ్చేటటువంటి ఫలం ఏదైతే ఉందో అది అనన్యమైనటువంటిది, మహమాన్వితమైనటువంటిది. యాత్ర నిమిత్తం ఎవరైతే ఈ క్షేత్రానికి వచ్చి భోజన సమారాధన, బ్రాహ్మణులకు భోజనం దక్షిణలు ఎవరైతే ఇస్తారో వారికి ఆ వంశాల్లో ఎప్పటికీ కూడా వ్యర్థత్వం అనేటటువంటిది కలగదు. అలాగే ఇక్కడ ఏ దానమైనా చేయవచ్చు. కేవలం ఉప్పు పులుపు కలిగినటువంటి పదార్థాలు మాత్రం నిషేధించబడ్డాయి. అలాగే రసాలు కలిగినటువంటి అన్ని భక్ష్యాలని కూడా ఈ ప్రాంతంలో దానం చేయవచ్చు. అలాగే ప్రతి దానానికి ముందు జరిపేటటువంటి పూజకు ఒక విధి విధానం ఉంది. ఆ రకంగా ఆ విధి విధానం ప్రకారం ఇక్కడ ఆ దానాలు చెయ్యాలి. అంతేకాదు పితృదేవతలకు పిండ ప్రదానం చేయటం అనేటటువంటిది ఈ పుష్కరక్షేత్రంలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. అలా చేస్తే కనుక వాళ్ళు అక్షయ ఫలాల్ని పొందుతారు. అలాగే ఈ పితృకార్యం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా నీచుల కంట పనకుండా ఈ పితృకార్యాన్ని చేయాలి. అందువల్లనే సాధారణమైనటువంటి పూజ కన్నా కూడా పితృకార్యానికి ఎక్కువగా మడి, ఆచారము ఇవన్నీ కూడా వర్తిస్తాయి. అలాగే స్వగృహంలో చేసినటువంటి పితృకార్యం ఏదైతే ఉందో ఈ పుష్కర క్షేత్రంలో చేసినటువంటి పితృకార్యానికి 8 రెట్ల అధికమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది. కాబట్టి విధిగా తమ యొక్క గృహంలో తప్పనిసరిగా పితృకార్యం అనేటటువంటిది ఆచరించవలసి ఉంటుంది. అలాగే పితృకార్యాన్ని జరిగినప్పుడు పిండ ప్రదానాన్ని చేసేటప్పుడు అది ఇతరుల కంటపడకుండా చేయాలి. ఎందుకంటే ఇతరుల కంటపడితే గనక పితృదేవతలు దాన్ని అంగీకరించరు. కాబట్టి ఇది ప్రధానంగా ఆచరించవలసినటువంటి నియమము. అలాగే కొన్ని తీర్థముల్లో ఈ పిండ ప్రదానము ఇవన్నీ కూడా చేసినప్పుడు అక్కడ బ్రాహ్మణులు దొరకటం దుర్లభం కాబట్టి, ఇబ్బందికరం కాబట్టి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల గురించి పరీక్షలు చేయకూడదు. అంటే వీరికి శాస్త్రమంతా వచ్చా, వీరు యోగ్యులా అనేటటువంటి దాన్ని ప్రశ్నించవలసినటువంటి పని లేదు. అక్కడ దొరికిన వారితో ఆ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. కానీ ఇంట్లో చేసుకున్నప్పుడు మాత్రం యోగ్యుడైనటువంటి వానితో ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పి మనకు ఇక్కడ చెప్పబడుతోంది. అలాగే శ్రద్ధాభక్తులతో చేసేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అలాగే ఇది చేయటానికి ధ్యాన ఆవాహనాలతో నిమిత్తం లేదు. శ్రద్ధ, భక్తి ఇవి మాత్రమే ప్రధానమైనటువంటివి. అలాగే ఈ తమ యొక్క పుత్ర సంతతి కోసం, తమ యొక్క వంశాభివృద్ధి కోసం తప్పనిసరిగా ఈ పితృకార్యం అనేటువంటిది నిర్వహించవలసి ఉంటుంది. కలియుగంలో పుష్కర ప్రాంతంలో నివసించడం అనేటువంటిది కష్టతరమైనటువంటిది. కాబట్టి పుష్కర ప్రాంతంలో చేసిన, ఇతర ప్రాంతంలో చేసినా కూడా దానికి చాలా చక్కని ఫలితాల్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కృతయుగంలో బ్రహ్మగారి లోకానికి పైన ఉండేటటువంటి పుష్కర క్షేత్రం కలియుగం నాటికి ఈ భూమి మీదనే ఒక క్షేత్ర రూపంలో ఉంది. కాబట్టి ఆ పుష్కర క్షేత్రం పంచపాతకాలని కూడా నశింపజేసేదని, ఐశ్వర్యదాయకమని చెప్పబడింది. కాబట్టి
కలియుగంలో యజ్ఞ యాగాదులన్నీ కూడా చేయలేకపోయినా పుష్కర క్షేత్రంలో చేసేటటువంటి ఒక పితృకార్యము కానీ, ఒక దానము కానీ, ఒక సంధ్యోపాసన కానీ, ఇవన్నీ కూడా చాలా గొప్ప ఫలాల్ని మానవునికి కలిగిస్తాయి అని చెప్పి పులస్త్య బ్రహ్మ భీష్మాచార్యుల వారికి చెప్తుంటే, తప్పకుండా అటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రాన్ని దర్శించుకుని అటువంటి పుణ్యాన్ని పొందాలని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను మహానుభావ. అయితే అందరికీ కష్టసాధ్యమైనటువంటి ఈ పుష్కర క్షేత్ర దర్శనం కాకుండా ఏదైనా సులభంగా అటువంటి ఫలితాలను పొందేటటువంటి వ్రతం ఏదైనా ఉన్నా కూడా దాన్ని ఉపదేశించండి అని చెప్పి మళ్ళీ భీష్ముడు ఆ పులస్త్య బ్రహ్మని అడిగాడు. దానికి పులస్త్య బ్రహ్మ సమాధానం చెప్తూ ఉన్నారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు, స్వస్తి.